అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో నౌగాం పోలీస్ స్టేషన్లో జరిగిన ఘోర పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబ నేపథ్యాలు నిజంగా కన్నీళ్లు పెట్టిస్తున్నాయండి. ఈ భీకర దుర్ఘటనలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో పాటు పోలీసులకు సాయంగా వెళ్ళిన ఒక సామాన్య టైలర్ మహమ్మద్ షఫీ మరణం అక్కడి స్థానికులను తీవ్రంగా కలిచివేస్తోంది. ఇక వెళ్ళొద్దు నాన్న, ఇంట్లోనే ఉండిపో, ఈ ఒక్క మాట షఫీ కూతురు మాట అతను వినుంటే నిజంగా అతను ప్రాణాలతో ఉండేవాడు. ఆ రోజు రాత్రి తన కూతురు చెప్పింది షఫీకి, నాన్న వద్దు, వెళ్ళకు, ఇంట్లోనే ఉండు అని బతిమాలితే అతను వద్దు, ఇంకొంచెం పనుందని చెప్పి వెళ్ళిపోయాడు. నిజంగా ఆ కూతురి మాట విని ఇంట్లోనే ఉండిపోయి అంటే ఈరోజు మన మధ్య ఉండేవాడు కదా అని చెప్పి ఆ కుటుంబంతో పాటు అక్కడ ఉన్న స్థానికులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. టైలర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునే షఫీకి పోలీసులకు తరచుగా సాయం చేస్తూ ఉంటాడు. ఒక అదనపు ఆదాయ మార్గం అనమాట. షఫీ ఏంటంటే ఎక్కడన్నా ఉగ్ర కదలికలు ఉన్నా, ఎవరి మీదన్నా అనుమానం ఉన్నా పోలీసులకి హెల్ప్ చేస్తూ సపోర్ట్గా ఉంటూ, సార్ నాకు అతని మీద అనుమానం ఉంది, అతను కొంచెం ఉగ్రవాదులతో ఏమైనా టచ్లో ఉన్నాడేమో, ఎందుకంటే అతను కదలికలు నిజంగానే అనుమానంగా ఉన్నాయి, మొన్న అక్కడ కనిపించాడు, మొన్న ఇక్కడ ఏదో అనుమానాస్పదంగా కనిపించాడు, ఒకసారి మీరు అతన్ని ఇంటరాగేట్ చేయండి, ఇలాంటి ఇన్ఫర్మేషను రెగ్యులర్గా ఇస్తూ ఉంటాడు. పోలీసులు కూడా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తిని స్థానికుడిని పెట్టుకుంటారు. వాళ్ళ ఉగ్రవాదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఇలాంటి వాళ్ళని ఎవరికీ తెలియకుండా పోలీసులు రహస్యంగా పెట్టుకుంటారు. సో అలా పెట్టుకున్న వ్యక్తే ఈ షఫీ. ఇక్కడ శ్రీనగర్లో ఆయన ఒక టైలర్ షాప్ నడుపుకుంటూ ఉంటాడనమాట. నౌగాం పోలీస్ స్టేషన్ పేలుడు జరిగిన తర్వాత పేలుడు పదార్థాల పరిశీలన కోసం ఫోరెన్సిక్ నిపుణులకు సాయం చేసేందుకు పోలీసులు అతన్ని పిలిపించారు. శుక్రవారం ఉదయం నుంచే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి షఫీ మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు, తిరిగి మళ్ళీ వెళ్ళాడు. అంత బాగానే ఉంది, కానీ విషాదం మొత్తం రాత్రే జరిగింది. రాత్రి భోజనానికి ఇంటికి వచ్చినటువంటి షఫీని చూసి కూతురు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ పూటకు ఇంకా వెళ్ళొద్దు, పోలీసులు పిలుస్తూ ఉంటారు, నువ్వు వెళ్తూ ఉంటావు, మళ్ళీ రేపు పిలుస్తారు, వెళ్తూ ఉంటావు, ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళావు కదా నాన్న, ఇంకొండిపో, ఈరోజు ఉండిపో, అవసరమైతే రేపు వెళ్ళు అని బతిమలాడింది కూతురు. అడ్డుకుంది కూడా. ఇంకొంచెం పనుందమ్మా, కొద్దిగా పని మిగులుందంతే, ఒక్కసారి కలిసేసి సార్ని కలిసేసి కాసేపు మాట్లాడి వచ్చేస్తా అన్నాడు, అంతే. ఆ పని పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తా అని చెప్పి వెళ్ళిపోయిన షఫీ అదే చివరి మాట అవుతుందని అతను కానీ ఆ కుటుంబాలు కానీ ఎవరు కూడా ఊహించల. షఫీ ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే ఆ ప్రాంతాన్ని ఒక భారీ పేలుడు శబ్దం భయపెట్టింది. పోలీస్ స్టేషన్ మొత్తం కూడా తునాతునకలైపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబం ఆందోళనగా ఘటనా స్థలానికి పరుగులు పెట్టారు. ఏం జరిగింది, అక్కడ ఏమైంది, ఉగ్రవాదులు ఏమైనా పోలీస్ స్టేషన్లు పేల్చేశారా, నా తండ్రి అక్కడే ఉన్నాడు, నా భర్త అక్కడే ఉన్నాడని చెప్పి ఆ భార్య కూతురు ఆగమేఘాల మీద వెంటనే ఆ సౌండ్ విని వెళ్ళినట్టు పరిస్థితుంది. అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా ఎంత బాధ అంటే మొత్తం బూడిద కుప్పేనండి, ఏమీ లేదు, పీసులు మొత్తం తగలబడిపోయి మొత్తం ఒక బూడిద మసి అదే మిగిలింది. ఆ బూడిదలో తన తండ్రి ఎక్కడున్నాడో తెలియక తన తండ్రి జాడ కోసం వెతుకుతూ ఆ కారిపోతున్నటువంటి ఆ కట్టెల మాటున మొత్తం తునాతునకలైపోయినటువంటి ఆ ఇటుకల మాటున ఎక్కడైనా తన తండ్రి కనిపిస్తాడేమో అని చెప్పి ఆ కూతురు వెతుకుతా ఉంది. ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ నాన్న ఎక్కడున్నా నాన్న అంటూ ఆ బూడిద మాటున వెతుకుతుంటే నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. నా మాట విని నాన్న నువ్వు ఆగిపోయి ఉంటే ఈరోజు నా ముందు సజీవంగా బతికి ఉండేవాడు కదా అంటూ ఆ కూతురు గుండెల పగలేలా రోధించింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా ఏ కుటుంబానికి రాకూడదు. సాయం కోసం వెళ్ళిన వాడు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడా అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి. షఫీ అంతిమ యాత్ర ఆ కుటుంబమే కాదండి, అక్కడ ఉన్న స్థానికులందరినీ కూడా కంటతడి పెట్టించింది. ఈ భీకర పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అండగా నిలిచింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసింది. కానీ ఎంత ఆర్థిక సాయం చేసినా
కన్న తండ్రిని కోల్పోయిన ఆ కూతురు బాధ ఎవరు తీరుస్తారు? ఆ కూతురు తన తండ్రి మీద పెట్టుకున్నటువంటి ఆ ప్రేమ, ఆ నమ్మకం, ఆ ఆప్యాయత మళ్ళీ తిరిగి రావు కదా. తను గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నమే నా తండ్రిని నేను ఆపగలిగి ఉంటే, నేను ఇంకొంచెం గట్టిగా ప్రాధేయపడి ఈరోజు వద్దులే నాన్న, ఈరోజు నువ్వు ఇంట్లో ఉండాల్సిందని చెప్పి నేను ఇంకొంచెం పట్టుబట్టి ఉంటే నా తండ్రి ఇంట్లోనే ఉండేవాడు, నాతోనే ఉండేవాడు, అక్కడికి వెళ్ళేవాడు కాదు, ఈరోజు మసిలా మారిపోయేవాడు కాదు కదా అంటూ ఆ తల్లి చాలా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఆ భార్య, కూతురు, పిల్లలు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుని తీవ్రంగా రోధిస్తూ ఉన్నారు. నిజంగా ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో పేలినవి ఉగ్రవాదులు పేల్చడం కోసం దాచుకున్నవి. ఫరీదాబాద్ ఒక ఇంట్లో 2900 కిలోల అమోనియం నైట్రేటు వాళ్ళకి దొరికింది. వాటిని తీసుకుని ఆ పోలీస్ స్టేషన్లో, నవగాం పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. వాటిని ఇంకా ఇందులో ఏ పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షల కోసం శాంపిల్ తీసుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఉగ్రవాదులకు సంబంధించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఢిల్లీలో భారీ పేలుడు జరిగింది అప్పటికే. ఇంకా ఈ ఉగ్ర కదలికలు ఇంకెక్కడన్నా గమనించావా? ఇంకెవరి మీద అనుమానం ఉందా? నీ చుట్టుపక్కల ఏమన్నా అబ్జర్వ్ చేసావా? ఈ డీటెయిల్స్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయేసరికి పోలీస్ స్టేషన్ నామరూపాలు లేకుండా పోయింది. ఆన్ ది స్పాట్ మొత్తం బుగ్గైపోయింది. 9 మంది స్పాట్లో చనిపోయినటువంటి పరిస్థితి. చాలా అంటే చాలా బాధాకరం. ఇలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయండి. మొన్న ఢిల్లీ పేలుళ్ళలో 13 మంది అమాయక ప్రజలు చనిపోయారు కదా. ఒక్కొక్క కుటుంబానిది ఒక్కొక్క దీన గాథ. ఒక్కొక్క కుటుంబం వెనకాల ఎంతటి విషాద కథ ఉంటుందో. తండ్రిని కోల్పోయి, కుమారుణ్ణి కోల్పోయి, భార్యాపిల్లల్ని కోల్పోయి ఇలా ఎంతోమంది ఉంటారు. నిజంగా ఉగ్రవాదం ఒక పెనుభూతంలా పట్టి పీడిస్తోంది భారతాన్ని. పాకిస్తాన్లో ఉంటూ వాళ్ళు పాకిస్తాన్ నుంచి కొన్ని హ్యాండ్లర్స్ నడిపిస్తున్నారు, టర్కీ నుంచి నడిపిస్తూ ఉన్నారు, సౌదీ నుంచి నడిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉగ్రవాదుల్ని తయారు చేస్తూ ఉన్నారు. మామూలు ఉగ్రవాదుల్ని కాదు, టెక్నాలజీ మీద అవగాహన ఉన్న వాళ్ళని, కెమిస్ట్రీ మీద అవగాహన ఉన్న వాళ్ళని, రసాయన పదార్థాలు వాళ్ళంతటా వాళ్ళే విషాన్ని తయారు చేయగలిగే సామర్థ్యం ఉన్న చదువుకున్న వాళ్ళని, డాక్టర్స్ని ఉగ్రవాదం వైపు మళ్లించి ఈ విధంగా అమాయకుల ప్రాణాలు తీస్తారని చెప్పి ఎవ్వరు అనుకోలే. ఉగ్రవాదం రోజు రోజుకి తన రూపాన్ని మార్చుకుని ఇలాంటి బీభత్సమైనటువంటి పెను విషాదాలకు కారణమవుతున్న పరిస్థితి. భారత ప్రభుత్వం ఇంకా చాలా సీరియస్గా వ్యవహరించి ఉగ్రవాదం అంటేనే భయపడే విధంగా కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది.